వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకుంటే గిగ్ ఎకానమీ సంబంధించి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి రెండు ఆర్టికల్స్ వచ్చాయి. మనం గిగ్ ఎకానమీ చూస్తే గిగ్ ఆర్థిక వ్యవస్థతో 9 కోట్ల ఉద్యోగాలను బీసీజీ నివేదిక పేర్కొంది. యాక్చువల్లీ ఇలా పేపర్లలో చదివేసి వదిలేస్తే మన పెద్ద యూజ్ ఉండదు. దీన్ని సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసినప్పుడు మాత్రమే మనం మిగిలిన అభ్యర్థుల కన్నా ముందు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. గిగ్ ఎకానమీ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. గిగ్ ఎకానమీ అంటే మెయిన్ దీని యొక్క ఫీచర్ ఏంటంటే నో పర్మనెంట్ జాబ్స్, అన్ని షార్ట్ టర్మ్ ఎంగేజ్మెంట్సే గిగ్ ఎకానమీలో. కంపెనీకి ఎంప్లాయీ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ వస్తే కంపెనీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది, ప్రాజెక్ట్స్ లేకపోతే ఎంప్లాయీస్ని తీసివేస్తుంది. ఇది మెయిన్. అంటే అన్ని జాబ్స్ కూడా ఇందులో టెంపరీ. అలా గిగ్ ఎకానమీలో ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే లో స్కిల్ జాబ్స్ ఉంటాయి, హై స్కిల్ జాబ్స్ ఉంటాయి. లో స్కిల్ తీసుకుంటే మనం జొమాటో లేకపోతే ఊబర్ ఇట్లాంటి జాబ్స్ అన్ని కూడా లో స్కిల్ ఊబర్ డ్రైవర్స్. అదే హై స్కిల్ అనేసరికి ఫ్రీలాన్సర్స్, కోడింగ్ చేస్తుంటారు కదా వీళ్ళు ఫ్రీలాన్సర్స్. అసలు ఇటీవల కాలంలో ప్రపంచంలో గిగ్ ఎకానమీ అనేది చాలా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకు ఇలా డెవలప్ అవుతుంది? మన ఇండియాలో తీసుకున్న ఇప్పుడు ఈ ఆర్టికల్ దానికి సంబంధించింది. గిగ్ ఆర్థిక వ్యవస్థ 9 కోట్ల ఉద్యోగాలు అనేసి అన్నారు. దానివల్ల జీడిపికి కూడా 1.25% అధికంగా ఆ స్థూల ఆదాయం కలిసి వస్తుంది జీడిపికి అని కూడా చెప్తున్నారు. సో ఎందుకు ఈ విధంగా వృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఏంటి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే దీనికి బోత్ అంటే ఎంప్లాయీ చూసిన ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లాగే కంపెనీ చూస్తే కంపెనీకి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గిగ్ ఎకానమీలో ఎంప్లాయీ చూస్తే ఎంప్లాయీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచే వర్క్ చేయాలి, ఫిక్స్డ్ టైమింగ్స్లో చేయాలి అనే ఒక ఆలోచన దృక్పథం ప్రస్తుతం ఈ గిగ్ ఎకానమీలో ఉండదు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ కెరీర్ కూడా చూసుకోవట్లేదు ఎంప్లాయీస్. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ అంటే తమకు ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చిన దగ్గర నుంచి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన దృక్పథం గిగ్ ఎకానమీ వృద్ధి చెందడానికి చాలా ఛాన్స్ ఇస్తుంది. అలాగే కంపెనీస్ తీసుకుంటే కంపెనీస్కి ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ ఎంగేజ్మెంట్స్ కాబట్టి ప్రావిడెంట్ ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఆఫీస్ స్పేసింగ్ తగ్గిపోతుంది. అంటే దీని యొక్క టోటల్ ఖర్చు ప్రాజెక్ట్స్ అంటే ఎంప్లాయీస్ మీద పెట్టే ఖర్చు తగ్గిపోతుంది, ప్రాజెక్ట్ పెట్టే ఖర్చు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దాంతోపాటు డిజిటల్ వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఎంప్లాయీ రిక్రూట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి గిగ్ ఎకానమీ అనేది ఇటువంటి ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఉన్నాయి, కంపెనీకి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి గిగ్ ఎకానమీ అనేది లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా చాలా డెవలప్ అవడానికి అంటే డెవలప్ అవుతూనే ఉంది. ఇది మనం దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అని చూస్తే జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలు ఉండదు. ఓన్లీ కంపెనీస్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాయి. ఒకవేళ ప్రాజెక్ట్స్ లేవు, వాళ్ళ యొక్క అంటే ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి, లాసుల్లోకి వెళ్ళిపోతున్న కంపెనీస్ అంటే ఎంప్లాయీస్ని తీసివేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ టైంలో లాక్డౌన్స్ వల్ల ఉబర్ వాళ్ళు చాలా మంది డ్రైవర్స్ని తీసివేశారు. అప్పుడు పెద్ద గొడవ కూడా దీని గురించి అయింది. ఇది అంటే గిగ్ ఎకానమీ యొక్క పెద్ద మైనస్ ఇది. కానీ ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఇండియాలో 80-90% ఇన్ఫార్మల్ సెక్టరే కదా. సో గిగ్ ఎకానమీ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టరే, కానీ మనకు పెద్దగా వచ్చే నష్టమేం లేదు గిగ్ ఎకానమీ వల్లని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో కూడా వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్స్ ఇవ్వరు, అలాగే జాబ్ సెక్యూరిటీ ఉండదు, కేవలం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో గిగ్ ఎకానమీ కూడా సేమ్ ఫీచర్స్ కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్ అని చెప్తున్నారు కొంతమంది ఎకనామిస్ట్స్. నెక్స్ట్ తీసుకుంటే మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పోలవరంలో ఎన్జిటి బృందం. ఇక్కడ చూస్తే జస్ట్ ఏదో అంటే ఆర్టికల్ చాలా సింపుల్, డంపింగ్ యార్డ్లు ప్రాజెక్ట్ పనులు పరిశీలనకి వెళ్ళింది. దీన్ని అలా వదిలేస్తే మనకు పెద్ద యూజ్ ఉండదు. ఎన్జిటి అంటే ఏంటి, ఇది ఎలా ఫామ్ అయింది, దీని యొక్క టోటల్ స్టోరీ తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముందు ఉంటాం మనం. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, స్టాచ్యూటరీ బాడీ. దీన్ని ఎన్జిటి యాక్ట్ 2010 నుంచి ఇది ఫామ్ అయింది. దీని యొక్క అంటే ఇన్స్పిరేషన్ మెయిన్ ఏంటంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగంగా అంటే జీవించే హక్కులో భాగంగా సుప్రీంకోర్టు జీవించే హక్కుకి వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ 21లో భాగమే అని సుప్రీంకోర్టు పేర్కొంది. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, ఇది మెయిన్ ఎన్జిటి ఫామ్ కావడానికి బేసిస్. ఇది రైట్ టు హెల్త్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగంగా సుప్రీంకోర్టు వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు రైట్ టు హెల్త్ ఎన్విరాన్మెంట్ కూడా ఆర్టికల్ 21లో భాగమే అని పేర్కొని దీని ద్వారా ఎన్జిటి ఫామ్ అయింది. అసలు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేనికి, ఆల్రెడీ కోర్ట్స్ చాలా ఉంటే మళ్ళీ కొత్తగా ట్రిబ్యునల్ ఎందుకు అని మనకి డౌట్ రావచ్చు. యాక్చువల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో ఏమవుతుందంటే కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలం మనం చూస్తే ఒక్కొక్క కేసు పరిష్కారం అవడానికి 10-20 ఇయర్స్ టైం పడుతుంది. కానీ ఎన్విరాన్మెంట్ సెక్టర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు ఆగిపోతాయి.
ఆగిపోవడం వల్ల అది ఆగిపోవడం, దాంతోపాటు ఖర్చులు కూడా బీభత్సం పెరిగిపోతాయి. దానివల్ల గ్రోత్ అనేది చాలా స్లో అయిపోతుందని ఆలోచించి ఆర్టికల్ 21 ఇన్స్పిరేషన్గా తీసుకుని రైట్ టు హెల్త్ ఎన్విరాన్మెంట్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫామ్ అయింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పర్యావరణానికి సంబంధించిన వివాదాలన్నీ కూడా వేగంగా పరిష్కరించిన స్పీడీ జస్టిస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, అది దీని యొక్క మెయిన్ టార్గెట్. ఇది ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ టు డీల్ విత్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. అది దీని యొక్క మెయిన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క మెయిన్ టార్గెట్ అది. పర్యావరణానికి సంబంధించిన ఎటువంటి వివాదాలైనా చాలా వేగంగా పరిష్కరించి వాళ్ళకి అంటే న్యాయం చేయాలనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. దాంతోపాటు ఏం చేస్తుందంటే ఎనీ లీగల్ రైట్ రిలేట్ టు ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించిన ఏ లీగల్ రైట్నైనా ఇది ఎన్ఫోర్స్ చేసే అధికారం దీనికి ఉంది. అలాగే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయ్యేటప్పుడు రిలీఫ్స్, కాంపన్సేషన్స్ కూడా ఇప్పిస్తుంది ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మెంబర్స్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీని యొక్క చైర్పర్సన్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేకపోతే హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఉండాలి. దీంట్లో జ్యుడిషియల్ మెంబర్స్ 10 to 20 ఉంటారు. అలాగే ఎక్స్పర్ట్ మెంబర్స్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ కూడా 10 to 20 మెంబర్స్ ఉంటారు. దీనికి మనం కోర్ట్స్ చూస్తే ఇదే హైకోర్టులో తీసుకున్న ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ వస్తే అందులో ఎక్స్పర్ట్స్ ఉండరు, ఓన్లీ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు అంటే టెక్నికల్ వ్యూ వాళ్ళకి అనేది ఉండదు. అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉందని కూడా పేర్కొంటున్నారు. అంటే వీళ్ళు ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఉంటారు. దీనికి మెయిన్ సెంటర్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి. రీజనల్ పూణే, భోపాల్, కోల్కతా, చెన్నై ఈ 4 దగ్గరలో ఉన్నాయి. ఇది ప్రిలిమ్స్లో అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్లో పూణే, భోపాల్, కోల్కతా, చెన్నై 4 రీజనల్, ఒక హెడ్ క్వార్టర్ ఢిల్లీ. దీని యొక్క మెయిన్ పవర్స్ మనం తీసుకుంటే స్పెషాలిటీస్ ఏంటంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్, అంటే మనం డైరెక్ట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూ డైరెక్ట్గా అంటే లోయర్ కోర్ట్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టులో ఉన్న ఒరిజినల్ జ్యూరిడిక్షన్ వల్లే ఇక్కడ కూడా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంది. డైరెక్ట్లీ అప్రోచ్ టు ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పర్యావరణ సంబంధించిన వివాదాల కోసం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అంతేగాని కింద కోర్టు నుంచి, జిల్లా కోర్టుల నుంచి ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది దీని యొక్క మెయిన్ క్వాలిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ ఉంది దీనికి. అలాగే పవర్ ఆఫ్ ట్రిబ్యునల్ అంటే దీని యొక్క మెయిన్ ఇది ట్రిబ్యునల్ ఏంటంటే సివిల్ కోర్టు యొక్క పవర్స్ అన్ని కూడా ఈ ట్రిబ్యునల్కి ఉంటాయి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాట్ బౌండ్ బై కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, అంటే సివిల్ ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో కావాల్సిన అవసరం లేదు, సివిల్ లాస్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ యొక్క బేసిస్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్, దీని బేసిస్ మీద వీళ్ళు తీర్పులు ఇస్తూ ఉంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటే సివిల్ లా అనేది దాటి వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు రిఫరెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రేంబుల్ నుంచి అంటే పీటికి నుంచి కానీ, ఫండమెంటల్ రైట్స్ నుంచి కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ని కానీ రిఫరెన్స్గా చేసుకొని తీర్పులు ఇవ్వచ్చు. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ లాస్ని కూడా బేసిస్గా తీసుకొని వీళ్ళు తీర్పులు ఇవ్వచ్చు. అంతేగాని సివిల్ ప్రొసీజర్ 1908లో ఉన్న రూల్స్ ప్రకారం ఇవ్వాలన్నా ఇదేం లేదు వీళ్ళకి. అది 2 మెయిన్ పాయింట్స్ ఇక్కడ. వీళ్ళు సివిల్ ప్రొసీజర్ ఫాలో కారు, ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, డైరెక్ట్లీ అప్రోచ్ టు ఎన్జిటికి వెళ్ళొచ్చు వీళ్ళు. అయితే ప్రాబ్లమ్స్ దీనిలో ఉన్న మెయిన్ ఎన్జిటి ఫామ్ అయ్యాక వచ్చిన వివాదాలు ఎలా ఉన్నాయంటే ఇది కొన్నిసార్లు దీని జ్యూరిడిక్షన్ దాటి తీర్పులు ఇస్తుందని మనకు అంటే సెంట్రల్ కానీ లేకపోతే స్టేట్ యొక్క మినిస్టర్స్ పేర్కొంటున్నారు. దీనివల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది అని. అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎన్జిటి వర్సెస్ హైకోర్ట్స్, అంటే మనం డైరెక్ట్గా ఎన్జిటీస్కి వెళ్ళొచ్చు, హైకోర్టుకి కూడా. అంటే ఎన్జిటీలో కానీ నీకు ఆపోజిట్ తీర్పు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని ఈ యాక్ట్ పేర్కొంటుంది. కానీ హైకోర్ట్స్ ఏమంటున్నాయంటే ఇది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్కి ఆపోజిట్, ఎందుకంటే ఆర్టికల్ 226, 227 ప్రకారం తమ జ్యూరిస్డిక్షన్లో హైకోర్టు ఎటువంటి కేసునైనా డీల్ చేయొచ్చు అని ఉంది. సో ఇది ఆపోజిట్ కాబట్టి హైకోర్టులు ఏమంటున్నాయంటే ఎన్జిటి నుంచి హైకోర్టుకి రావాలి, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు అని. అలాగే ఇంకా మనం చూసుకుంటే ఈవెన్ ఎన్జిటి ఫామ్ అయ్యే కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించే కాబట్టి ఎన్జిటి ఫామ్ అయ్యే కూడా పొల్యూషన్లో ఎటువంటి చేంజెస్ కూడా, పొల్యూషన్ ఇంకా పెరిగిపోతుంది కానీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఏ మాత్రం తగ్గలేదు. మనం అసలు ఇది ఏర్పాటు చేసింది కేసెస్ తగ్గాలి అని, అంటే స్పెషల్గా కేసెస్ స్పీడీ జస్టిస్ కావాలి అని కూడా. కానీ ఎన్జిటీలో చూసినా సరే కేసెస్ అనేవి చాలా చాలా పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా టైం పట్టేస్తుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కేసు డీల్ చేయడానికి. సో ఇవన్నీ కూడా మైనస్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.